మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం మొదటిగా చూసుకుందాం. సో ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా మనకి ఇచ్చింది ఏంటి అంటే అవినీతి పరులంతా ఒక్కటయ్యారు అంటూ ప్రధాని మోడీ చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త చూస్తే ఓం బిర్లాపై అవిశ్వాసం అంటూ మరొక వార్త అయితే సంచలనంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా సో రెండింటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. అయితే నెక్స్ట్ వచ్చేసి మరొక హెడ్లైన్, తక్షణ పరిహారం అందిస్తాను అంటూ పంట నష్టానికి ఆర్థిక సాయం వెంటనే అందించిన అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక మెట్రోకి సంబంధించి విస్తరణకు కేంద్రం మోకాలు అడ్డు పెడుతుంది అంటూ మెట్రో విస్తరణ పనులు చేపట్టడానికి అనేది మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగంలో కూడా మెట్రోకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా ఆయన షేర్ చేసుకున్నారు. సో అది కూడా నెక్స్ట్ మనం డీటెయిల్స్లో చూసుకుందాం. అలాగే నెక్స్ట్ ఇంకొక హెడ్లైన్ చూస్తే ఎన్టీఆర్ శత జయంతికి 100 భేటీలు అంటూ ఇచ్చారు. అలాగే ఇంకో వార్త చూస్తే డూప్లికేట్ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు, దానివల్ల ఎంతో నష్టపోతున్నారు విద్యుత్ ఉద్యోగులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికీ సంబంధించి మనం ఒక్కొక్కటిగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చూద్దాం. అవినీతి పరులంతా ఒక్కటయ్యారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ప్రధాని మోడీ చెప్తున్నారు, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటే వాటిపై విమర్శలు చేస్తూ ఉంటారు వీళ్ళంతా అంటూ కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి అలాగే అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఆయన చెప్తున్నారు. కోర్టుల్లో ప్రశ్నలు లేవనెత్తుతారు, రక్షించే కార్యక్రమం మొదలు పెట్టరు అంటూ కూడా ఆయన విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఎవరు? ప్రధాని మోడీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏదైనా మంచి చేయడానికి వెళ్ళినట్లయితే దాని మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ రక్షించే ప్రయత్నాలు మాత్రం ఆ కార్యక్రమాలు అలాంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కడ కూడా చేయనివ్వరు అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధాని మోడీ చెప్తూ ఉన్నారు. బీజేపీ ప్రయత్నం వచ్చాక మనీ లాండరింగ్ బీజేపీలో అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనీ లాండరింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి మనీ లాండరింగ్కి సంబంధించి 1.10 లక్షల కోట్ల జప్తు అయినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పాలనలో మాత్రం ఇది 5,000 కోట్లే ఉంది. మీవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కూడా ఇంతకుముందు ఏవైతే ఆరోపణలు చేశారో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, అవన్నీ కూడా తప్పుడు లెక్కలు. కానీ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనీ లాండరింగ్ కింద చూసుకున్నట్టయితే 1.10 లక్షల కోట్ల వరకు జప్తు అయినట్లుగా తెలుస్తుంది. కానీ అదే సేమ్ యాజ్ కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు మాత్రం ఇది 5,000 కోట్లే అంటూ కూడా ఇచ్చారు. మీవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే, కేంద్రంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లుగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా అవినీతిపై కఠిన చర్యలు ఆగవు అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజమెత్తినట్లుగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఖచ్చితంగా అవినీతి ఏదైతే ఉందో దానిపై కఠిన చర్యలు మాత్రం తీసుకుంటాం, తప్పకుండా అవి మాత్రం ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు అన్నింటిపై కూడా ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. చాలా ఆగ్రహంతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక పథకాలపై విస్తృత ప్రచారం కూడా కొనసాగించాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, ఆయా పథకాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఇప్పటి వరకు ఏమేమైతే పథకాలు అమలు చేశారో అవన్నీ వరకు ఎలా అందుతున్నాయో, ఇంకా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకా ఎటువంటి పథకాలు అమలు చేస్తారో, ఎటువంటి మరి నష్టాల్లో ఉన్న వాటికి ఏ విధంగా ఆదుకుంటారో, ఎటువంటి మంచి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారో అవన్నిటినీ కూడా ప్రజలకు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క ప్రజకి కూడా తెలియాలి అనే విధంగా కార్యకర్త అటు పార్టీ శ్రేణులు, నాయకులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా ప్రధాని మోడీ మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందే అంటూ కూడా అధికారులందరికీ కూడా ఆయన మరి చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఈ ప్రచారం మాత్రం విస్తృతంగా కొనసాగాలి. సామాజిక భద్రత కార్యక్రమాలపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టండి. ప్రజల యొక్క నాడి అంటే ప్రజలు ఎటువైపు మనసు పెడుతున్నారు, దేనిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ప్రజలు, దానిపైనే వాళ్ళకి మంచి జరిగే విధంగా చేస్తున్నాం అనేటట్లుగా వాళ్ళకి తెలియపరచండి అన్నట్లుగా ప్రధాని మోడీ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా
చూద్దాం. పథకాలపై విస్తృత ప్రచారం, సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి సారించండి. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో ఎంపీలందరికీ కూడా ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు అనేదైతే మనకి క్లియర్గా మెన్షన్ చేసేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక ఓం బిర్లాపై అవిశ్వాసం అంటే ఇక్కడ మనకు ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. లోక్సభ స్పీకర్ పై 3న తీర్మానం, ఈ యోచనలో విపక్షాలు ఉన్నాయి అనేటట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీజేపీపై పోరుకు 19 పార్టీల సంయుక్త కార్యాచరణ రూపొందిస్తున్నాయి అంటూ కూడా మరొక వార్త అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే నెల రోజుల పాటు కాంగ్రెస్ జై భారత్ మహా సత్యాగ్రహ అంటూ ఇచ్చారు. బ్లాక్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా దేశవ్యాప్త నిరసనలు కూడా చేస్తాము అంటూ కూడా కేంద్రంపై నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేంద్రం తీరుపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రణాళికలు కూడా రూపొందించబోతున్నామంటూ ఇటు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఏకతాటిపై ఉంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆ బంగ్లాతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఎందుకు రాహుల్ని ఆ బంగ్లా నుంచి ఖాళీ చేయమని, అధికారిక బంగ్లా ఏదైతే ఉందో రాహుల్ అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఇంకా అటువంటి 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన వ్యక్తులు ఎవరు కూడా మరి ఆ సభ్యత్వంలో ఉండకూడదు. కాబట్టి అధికారిక బంగ్లా ఏదైతే ఉందో రాహుల్ గాంధీని ఖాళీ చేయమని చెప్పినప్పుడు రాహుల్ గాంధీ కూడా ఖాళీ చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ దానితో ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి, ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉన్నాయి, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి నాకు అంటూ కూడా రాహుల్ చెప్పడం జరుగుతుంది. కానీ ఖాళీ చేస్తానంటూ ఎట్టకేలకు చెప్తూ ఉన్నారు. సో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తా అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ లేరు, ప్రతి నిబంధనకు నేను సహకరిస్తాను అన్నట్లుగా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. సో చూద్దాం. ఇంకా ఖాళీ చేయడంపై లోక్సభ సెక్రటరియట్కు ఒక లేఖ కూడా ఆయన రాసినట్లుగా తెలుస్తుంది. అవసరమైతే నా నివాసం ఇస్తా అంటూ ఖార్గే కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఖార్గేతో అవసరమైతే నా నివాసం ఇస్తాను మీకు అని కూడా ఆయన చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక అన్న మా ఇంటికి రండి అంటూ కూడా రాహుల్కు రేవంత్ ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ పార్టీ నాయకుని కాపాడుకునే విధానంలో కానీ, తమ పార్టీ నాయకుడి కోసం ముందుకు నడిచే విధానంలో కానీ అటు ప్రియాంక గాంధీ కూడా తన సోదరుడి కోసం మరి స్పందించారు. ఇప్పటికే తను కూడా అనేక విషయాలు షేర్ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి మరి రాహుల్ని ఏ విధంగానైనా సరే రాహుల్ ఒక ప్రధానమంత్రి పదవికి పోటీ చేయగల సత్తా ఉన్న ఒక నాయకుడిని ఒక్క రోజులో తీర్పు తీర్చడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆమె ఎన్నో విషయాలని మరి స్పందించినట్లుగా తెలుస్తుంది. అనేక విషయాలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా పార్టీ నాయకులు అందరూ కూడా రాహుల్పై ఖచ్చితంగా మేమందరం కూడా పోరాటం చేస్తాం, మా నాయకుడిని మేము రక్షించుకుంటాం, కాపాడుకుంటాం. ఇది అనర్హత వేటు వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు, కేంద్రం కావాలని ఇటువంటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పుడైతే అదానీ గురించి రాహుల్ నిలదీశారో అప్పటి నుంచే రాహుల్పై ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయాన్ని పక్కదో పట్టించడానికి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడింది కేంద్ర ప్రభుత్వం అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. సో అధికారిక బంగ్లా కూడా ఆయన ఖాళీ చేస్తాను, అధికారుల అందరికీ కూడా అధికారుల నిబంధనల ప్రకారం ఏదైతే ఉంటో ఆ విధంగానే నేను వ్యవహరించుకుంటాను అంటూ కూడా రాహుల్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పార్టీ నాయకులంతా కూడా వారి ఇళ్ళకి రమ్మని కూడా ఆయనను ఆహ్వానించుకుంటున్నారు. అన్న మా ఇంటికి రండి అంటూ రాహుల్కు రేవంత్ ఆహ్వానం పలికారు. సో ఇంకా ఈ నిబంధనల ప్రకారం నడుచుకుంటాను అని చెప్పేసి ఇంకా రాహుల్ కూడా ప్రభుత్వ అధికారానికి సహకరిస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఇంకా అనేక మంది కూడా పార్టీ నాయకులు అందరూ కూడా అలాగే కార్యకర్తలు కూడా మరి బ్లాక్ డ్రెస్లతోటి ప్లకార్డులతోటి నిరసన దీక్షలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం రాహుల్ని రక్షించుకునే ప్రయత్నంలో. సో ఎటకేలకు అంతా కూడా మంచిగా జరగాలని చెప్పేసి పార్టీ బలోపేతానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అలాగే రాహుల్ కూడా చెప్తున్నారు, నన్ను పూర్తిగా సభ్యత్వం నుంచి తొలగించినా సరే పార్టీ కోసం మాత్రం ఖచ్చితంగా నేను పని చేస్తూనే ఉంటాను అంటూ కూడా ఆయన కూడా చెప్పడం ఒకంత ఆశ్చర్యమే, ఒకంత గమనార్హమే అనేది కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే తక్షణమే పరిహారం అందిస్తాను అంటూ పంట నష్టానికి ఆర్థిక సాయం వెంటనే అందించండి అంటూ కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే 2వ విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణానికి 3 లక్షల వరకు ఇస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా సాయానికి విధి విధానాలు రూపొందించండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎలా సాయించాలి ఏంటి అనే విధి విధానాలు ఒక క్రమంగా ఒక పద్ధతిలో అవన్నీ కూడా అలవర్చండి అన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే సిఎస్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సిఎస్కు అటు అధికారులు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నిర్మాణానికి అంటే జాగా ఉన్న వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి 3 లక్షలు, అలాగే 2వ విడత గొర్రెల పంపిణీని ప్రారంభించడం,
అలాగే ఇంకోటి చూస్తే ఇంకా అధికారులందరికీ అందరికీ కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా సమయానికి విధి విధానాలను ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే దానిపై మొత్తం కూడా క్లియర్గా దిశానిర్దేశం ఆయన సీఎం కేసీఆర్ చేసినట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక పోడు పట్టాల పంపిణీ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తాను అని కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ₹1,00,00,000 సీఎం అందించినట్లుగా నిధులు అందించినట్లుగా తెలుస్తుంది. కళ్యాణం మరి ఇప్పుడు రానున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయన భద్రాద్రి కళ్యాణానికి రామయ్య కళ్యాణానికి ₹1,00,00,000 అందించినట్లుగా కూడా ఆయన తెలుస్తుంది. సో వీటికి అన్నిటికీ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 11th పేజ్లో చూడొచ్చు అని టీచర్ మొత్తంగా అయితే అటు పంట నష్టానికి కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, అన్నిటికీ కూడా ఆయన తగిన సమయం రూపొందించండి. అటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అన్నిటికీ కూడా సీఎం కేసీఆర్ ఒక పకడ్బందీ చర్యగా చేపట్టండి, అన్నిటికీ కూడా సాయం చేయండి, అందరికీ సాయం చేయండి అన్నట్లుగా చెప్తూ దిశానిర్దేశం చేశారు అధికారులకు, సిఎస్కు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక భద్రాద్రి రామయ్య కళ్యాణానికి కూడా ₹1,00,00,000 వెచ్చించినట్లుగా తెలుస్తూ ఉంది. సో మరొక వార్త మనం చూద్దాం. మెట్రో విస్తరణకు కేంద్రం మోకాలు అడ్డుతోంది అంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక లక్ష్మి చూద్దాం, లక్డీ కపూల్ టు వెల్ రూట్లో ప్రయాణించేందుకు ఊరట కల్పిస్తూ ఉండడానికి ఈ విధమైనటువంటి చర్యలు చేపడుతుంటే దీనికి మెట్రో విస్తరణకు కేంద్రం మోకాలు అడ్డు పెడుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గిట్టుబాటు కాదని కేంద్రం ఈరోజే లేక ఇక ఈ విధమైనటువంటి మెట్రో విస్తరణ కేంద్రానికి మోకాలు అడ్డుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మంత్రి కేటీఆర్ మనకి చెప్తున్నారు. ఇంకా అలాగే గిట్టుబాటు కాదని కేంద్రం ఈరోజే లేఖ పంపించి ప్రధాని మోదీని చేతులు జోడించి వేడుకుంటున్నా అంటూ కూడా ఆయన మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ప్రధాని మోడీకి నేను ఒక లేఖ రాసి చేతులు జోడించి ఆయనను అడుక్కుంటున్నాను అంటూ కూడా వేడుకుంటున్నాను అంటూ కూడా ఒక దేవుని దగ్గర ఎలా వేడుకుంటారు అలా వేడుకుంటున్నాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి మీ వంతు సహకరించండి, మిగతావన్నీ మేము చూసుకుంటాం, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలో మేము చూసుకుంటాం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ను చూసి ఇండియానేనా అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అనేది కూడా మరి మంత్రి కేటీఆర్ ఈ సభలో మరి ప్రసంగించినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత మరి అడ్జస్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని కూడా పథకాలను అమలు చేస్తూ అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ అంటే అందరినీ కూడా రైతులను కావచ్చు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళని కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, పోడు భూముల పట్టాల విషయంలో కావచ్చు, గొర్రెల పంపిణీలో కావచ్చు, ఇలా మెట్రో హైవే కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇలా రకరకాల పనులన్నింటికీ కూడా శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు తక్కువ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అట్లీస్ట్ సహకరించకపోతే కష్టమవుతుంది. కాబట్టి నేను ఒక లేఖ రాసి ఆ లేఖలో వేడుకుంటూ ఉన్న ప్రధాని మోడీని మీరు సహకరించండి చాలు, మిగతావి మేము చూసుకుంటాం, మీ వంతు మీరు సహకరిస్తే మిగతా అంతా కూడా మేము చూసుకుంటామంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇంకా హైదరాబాద్ని చూసి ప్రతి ఒక్కరు కూడా అసలు ఇది ఇండియానా లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటూ కూడా ఐటీ హబ్ గురించి కానీ అన్నిటి గురించి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా అమరావతిని మించి హెచ్ఎండిఏ విస్తీర్ణం ఉంటుంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ పట్ల వివక్ష అంటూ కూడా మరొక దగ్గర అయితే సంచలనంగా ఒక చిన్న స్మాల్ హెడ్లైన్ ఇచ్చారు. మెట్రోపై వివరించేందుకు వెళ్ళిన అవకాశం ఇవ్వట్లేదు, కనీసం పక్షపాతం వీడాలంటూ కేంద్రానికి మంత్రి లేఖ రాశారు. అసలు మెట్రో గురించి ఏదైనా మాట్లాడదామంటూ ఏదైనా సభ పెడితే కూడా దానికి కూడా సహకరించట్లేదు, కనీసం ఆ విషయం ఇది మాట్లాడదామంటే కూడా దానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి కేంద్రానికి ఈ విషయంపై నేను ఒక లేఖ రాశాను, ఆ లేఖలో వేడుకుంటున్నాను, దయచేసి సహకరించండి అని అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా కూడా ఒక వివక్ష చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కావాలని అన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మరొక వార్త మనం చూసినట్లయితే క్షమాపణ చెప్తారా 100 కోట్లు కడతారా అంటూ మనకి ప్రతి పేపర్లో కూడా యాస్ట్రీస్గా ఇచ్చారండి. ఈనాడులో కావచ్చు, వెలుగులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు. ఎందుకు అంటే మరి పేపర్ లీకేజ్ విషయంలో మరి రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా మరి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయలే, లేకపోతే కేటీఆర్ బర్త్రఫ్ చేయలేదు, లేకపోతే కేటీఆర్ ఇదంతా కేటీఆర్ దందాలోనే కొనసాగుతుంది, కేటీఆర్ డైరెక్షన్లోని ఇదంతా కూడా కొనసాగుతుంది, సర్కార్ ఎందుకు నోరు మీద పట్టలేదు పేపర్ లీకేజ్ విషయంలో అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడినప్పుడు మంత్రి కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, మీరు ఇలాంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా నాకు క్షమాపణ చెప్పండి, లేదంటే 100 కోట్లు దావా మీరు 100 కోట్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. రేవంత్కి బండికి కేటీఆర్ నోటీసులు కూడా లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా 100 కోట్లు చేతులు మారాయి అంటూ కూడా లీకేజీ స్కామ్లో హవాలా కొనసాగుతుంది
అనేది ఒక వార్త అయితే మరి 100 కోట్లు చేతులు మారాయి. అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించి వివరాలు ఎలా వచ్చాయి అంటూ కూడా మరి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి వివరించారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే మీడియాతో కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అంటూ కూడా రేవంత్ కూడా క్వశ్చన్ చేశారు. ఇలాంటి విషయాలన్నిటికీ స్పందించే మంత్రి కేటీఆర్ చెప్తున్నది ఏంటంటే, మీరంతా కూడా కావాల్సే బురద జల్లే ప్రయత్నం చేశారు కాబట్టి, నాపై ఎన్ని ఆరోపణలు చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు 100 కోట్లు ఇచ్చుకోండి, లేదంటే మాత్రం మీరు క్షమాపణలనే చెప్పండి అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా బండికి అలాగే రేవంత్ ఇద్దరికి కూడా సవాల్ విసిరినట్లుగా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు క్లియర్గా. సో మరొక వార్త మనం చూద్దాం. ఏపీ 3 రాజధానుల తీర్పుపై స్టేకు సుప్రీం నో చెప్పినట్లుగా తెలుస్తుంది. విచారణ జూలై 11కి వాయిదా వేశారు. జూన్లో జస్టిస్ జోసెఫ్ రిటైర్డ్ అవుతారు. కొత్త బెంచ్ విచారించాల్సిందే దీనికి సంబంధించి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కోరిన ఏపీ న్యాయవాదులు కుదరదన్న కోర్టు అసహనం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 3rd పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఏపీ 3 రాజధానుల తీర్పై మాత్రం సుప్రీం కొంత స్టే విధించాలన్నప్పుడు దానికి నో చెప్పింది సుప్రీం అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మరొక వార్త చూస్తే ఎన్టీఆర్ శత జయంతికి 100 భేటీలు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా 42 లోక్సభ నియోజకవర్గాల నిర్వహణ రేపటి నుంచి మే 28 దాకా సమావేశాలు కొనసాగుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మే 28న మరి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జన్మదినం సందర్భంగా మరి అప్పటి వరకు కూడా రేపటి నుంచి కూడా 42 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ నిర్వహణ కొనసాగుతుంది అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. 28 దాకా కూడా రేపటి నుంచి మే 28 దాకా కూడా సమావేశాలన్నీ కూడా కొనసాగుతాయి. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ ఇచ్చారు. మేలో రాజమహేంద్రవరంలో మహానాడు ఉండబోతుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే నేడు నాంపల్లిలో టీడీపీ ఆవిర్భావ సభ ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటింటికి తెలుగుదేశం అలాగే బాబు అంటూ ఇచ్చారు. ఇంకా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఏ విధంగా చేయబోతుంది అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అన్నట్లుగా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో మరొక దినపత్రిక మనం చూద్దాం. మరొకటి చూసినట్లయితే ఇక ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో అయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్కి అయితే రైతుల ఖాతాల్లోకి పంట సాయం అందిస్తానంటూ సీఎం కేసీఆర్ చెప్పడం అయితే మనకి మెయిన్గా ఇచ్చారు. అలాగే ఈపీఎఫ్ వడ్డీ రేటు చూసుకుంటే 8.15% ఉంది అంటూ మనకి ఇక్కడ వడ్డీ శాతానికి సంబంధించి ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే పంట సాయానికి వచ్చినట్లయితే ఇంకా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తాము అంటున్నారు. అంటే అకాల వర్షాలకు, వడగల వర్షాలకు, రాళ్ల వర్షాలకు ఏ పంటలు అయితే దెబ్బతిన్నాయి అంటే మిర్చి కావచ్చు, మామిడి కావచ్చు, వరి కావచ్చు, ఇలా రకరకాల సాగులన్నీ కూడా మరి దెబ్బతిని పంట నష్టం వాటిల్లిన ప్రతి రైతును కూడా ఆదుకుంటాను అని చెప్పేసి ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా అనేక జిల్లాల్లో పర్యటించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ఇలా రకరకాల అన్ని జిల్లాల్లో కూడా ఆయన పర్యటించి పంట నష్టాన్ని అంతా కూడా అంచనా వేశారు. అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎకరాకు పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అలాగే అట్లీస్ట్ ఎట్ ద సేమ్ టైం కౌలు రైతులు ఎవరుంటారో వాళ్ళకి కూడా ఇదే సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాం, ముందుకు వస్తున్నాం అంటూ కూడా సీఎం కేసీఆర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది అమలు అవ్వాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే ఆయన పర్యటించారు. ఇంకా సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ నిర్ణయం అంతా కూడా మరి అందరికీ అధికారులకు ఆదేశించేశారు. ఇప్పటికే ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పంట సాయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఏ రైతు అయితే ఉన్నాడో ఆ పంట పొలానికి సంబంధించిన రైతు ఖాతాలో జమ చేయాలి అనేది అంటే 2 ఎకరాలు కోల్పోయిన వ్యక్తికి 20,000 రూపాయలు జమ చేయడం, అలా కౌలు రైతులకు కావచ్చు, సొంత పొలం ఉన్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా సేమ్ యాజ్ టీజ్గా పంట సాయాన్ని వాళ్ళ ఖాతాలోకి జమ చేసే విధంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విధమైనటువంటిది మనకి ఈనాడులో మనకి ప్రధాన వార్తగా మొదటిగా ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 2nd పేజీలో చూడొచ్చు. సో ఇంకొకటి చూసినట్లయితే మళ్ళీ ఈనాడులో మనకి ఇదిగో ఉత్తర కొరియా అణుబాంబ్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రదర్శించిన దేశ అధ్యక్షులు కిమ్ అంటూ మనకి ఇక్కడ యాక్చువల్లీ కొరియాలో ఏదైనా జరిగిందంటే చైనాకు సంబంధించి ఏ విషయం కూడా అసలు బయటికి రాదు, త్వరగా మీడియా ముందుకు కూడా రాదు. ఎందుకంటే అక్కడ మీడియా అంతా చాలా పకడ్బందీగా అలర్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు ఏవి కూడా బయటికి తెలిసే ప్రసక్తి అయితే ఉండదు. మ్యాక్సిమం ఏదైనా సరే వాళ్ళే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇతరులది కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ వాళ్ళ విషయాలు ఏవి కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఏవి కానీ బయటికి రావడానికి కానీ ఆ విధమైన విషయాలు
తెలియడానికి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అసలు ఆ విషయాలు తెలియడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉత్తర కొరియా అణుబాంబుకు సంబంధించి మాత్రం ప్రదర్శన నిర్వహించారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ అంటూ కూడా ఇచ్చారు. కిమ్ కూడా ఆ యొక్క అణుబాంబుని చూపిస్తూ ఆ యొక్క అణుబాంబు తయారీకి ఏ విధమైనటువంటి ఉపయోగిస్తారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో మొత్తం ఇచ్చేసి ఆయా మిషన్ ప్రక్రియ ఆ యొక్క కొనసాగే విధానాలు అన్నిటినీ కూడా మరి జిన్పింగ్ వివరిస్తూ అక్కడ మెన్షన్ చేసినటువంటి పరిస్థితిని మనకి క్లియర్ కట్గా చూపిస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ సెకండ్ పేజ్లో చూడొచ్చు. మెయిన్ అంటే మనకి చిన్న హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు అనేది ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే క్షమాపణ చెబుతారా లేదా 100 కోట్లు దావా ఎదుర్కొంటారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. మనకి ఈనాడులో కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆంధ్రజ్యోతిలో సిమాస్ట్రీస్గా ఇక్కడ కూడా మనకు అలాగే ఇచ్చారు. ఇంకా రేవంత్కు సంజయ్లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేస్తారు సిమాస్ట్రీస్గా. సో చూస్తే ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ వ్యవహారంలో అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన వ్యవహారంలో బండి సంజయ్ ఇటు రేవంత్ మాట్లాడినటువంటి మాట నిదర్శనంగా ఆయన 100 కోట్లు ఎదుర్కొంటారా లేకపోతే 100 కోట్ల దావా ఎదుర్కొంటారా లేకపోతే క్షమాపణ కోరుకుంటారా ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి అన్నట్లుగా వాళ్ళిద్దరిపై కూడా లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా మంత్రి కేటీఆర్ ఇక్కడ వివరించారు. సో మనకి ఆంధ్రజ్యోతిలో కూడా యాస్ట్రీస్గానే ఇచ్చారు, ఇందులో కూడా మనకు అలాగే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే 40% టికెట్లు యువతకే అంటూ మరొక దగ్గర దర్శనమిస్తుంది. చూద్దాం. వచ్చే మహానాడు రాజమహేంద్రవరంలో 100 చోట్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే తెదేపా పొలిట్ బ్యూరో నిర్ణయాలు అనేది కూడా ఇంకా టీడీపీ పొలిట్ బ్యూరో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఈ రేపటి నుంచి మే 28 వరకు కూడా నిర్వహించబడతాయి అంటూ కూడా ఈ నిర్వహించబడిన సమయంలో అనేక చోట్ల అనేక మందితో అనేక విషయాలను షేర్ చేసుకుంటాం, ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక విద్యుత్ శాఖలో ఇంటి దొంగలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చౌర్యంతో సంస్థ ఖజానాకే కప్పమంటూ ఇచ్చారు. ఒకే మీటర్ నంబర్తో అక్రమాలు అనేకం జరుగుతున్నాయి విద్యుత్కి సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 14 మంది ఏఈలు అలాగే నలుగురు ఏడీఈలు అలాగే డిఈ మీటర్ రీడర్లపై కూడా చర్యలకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎవరెవరు ఏంటి అనేది కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ పేపర్ 2లో చూసుకోవచ్చు. విద్యుత్ శాఖలో మొత్తంగా అయితే ఇంటి దొంగలుగానే పరిగణించబడుతుంది. ఇంటి వాళ్ళే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ ఈ విధమైనటువంటి అంటే 1 మీటర్పై అనేక రకాలైనటువంటి చర్యలు చేపడుతూ మరి దొంగ కరెంట్లు యూజ్ చేసుకుంటూ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షిలో మనకి మెయిన్ అంటే రామోజీ శైలజకు సిఐడి నోటీసులు జారీ చేసినట్లుగా మనకి ప్రధానంగా ఒక స్మాల్ హెడ్లైన్ ఇచ్చారు. ఇక మెయిన్ హెడ్లైన్ అంటే 100 కోట్ల దావా అంటూ మంత్రి కేటీఆర్కి సంబంధించి అంటే బండి సంజయ్ రేవంత్కు కేటీఆర్ లీగల్ నోటీసులు ప్రతి పేపర్లో కూడా అలాగే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అనర్హత వేటే ఆయుధంగా కాంగ్రెస్ ఆందోళన పదం అంటూ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మరి అక్కడ దానిని ఆయుధంగా చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలంతా అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం. మొదటి 100 కోట్ల దావాకు సంబంధించి చూసినట్లయితే ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన దానిపై నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బండి సంజయ్ రేవంత్కు కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఇంకా చూద్దాం. అవి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయి కాబట్టి ఖచ్చితంగా మీరు 100 కోట్ల దావా చెల్లించాల్సిందే అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. వారంలోగా వాటిని వెనక్కి తీసుకుంటారా బహిరంగంగా క్షమాపణ చెప్తారా ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అనేది ఆయన చెప్తున్నారు. లేని పక్షంలో దావాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బాపీసీ అలాగే చూస్తే ఐపీసీ 499 అలాగే 500 సెక్షన్ల కింద ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఇద్దరు అంటే చూద్దాం. ఫస్ట్ ఒకవేళ క్షమాపణ అయినా చెప్పండి లేదా మరి ఐపీసీ సెక్షన్ల కింద కొన్ని సెక్షన్లు మీకు ఉంటాయి కదా వాటికి సంబంధించి ఈ సెక్షన్ల కింద అంటే ఐపీసీ 499 అలాగే ఐపీసీ 500 సెక్షన్ల కింద ఇద్దరికి నోటీసులు అయితే పంపించారు. ఇద్దరు ఎంపీలు ఢిల్లీ చిరునామాలకు కూడా న్యాయవాది ద్వారా పంపిన మంత్రి ఇవే సెక్షన్ల కింద రాహుల్ గాంధీ కూడా ఇటీవల జైలు శిక్ష పడింది అన్నట్లుగా కూడా మంత్రి కేటీఆర్ అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ పేపర్ 2లో చూడొచ్చు.
అలాగే ఇంకొక వార్త మనం చూద్దాం. ఇక లీకేజీ దొంగలకు కేటీఆర్ అండ అంటూ ఈ అంశంపై ఆయన హడావుడి ఎక్కువైపోయింది, తొందరపాటు ఎక్కువైపోయింది, ప్రజలకు అందరూ కూడా ఈ విషయం అర్థమవుతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక మంత్రి కనుసన్నల్లోనే సిట్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు సిట్ దర్యాప్తు ఏదైతే కొనసాగుతుందో అదంతా కూడా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇదంతా కూడా ఆయన డైరెక్షన్లో ఇదంతా కూడా జరుగుతుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఈ విచారణ అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి అంటూ కూడా ఇది సిట్ దర్యాప్తు కాదు, అసలు సిబిఐకి ఈడీకి అప్పగించండి అంటూ కూడా నేను చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే కేటీఆర్ను విచారిస్తే నిజాలు తెలుస్తాయంటూ మరొక వార్త. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించారు ఈ విషయంలో అనేది తెలిసింది. అసలు కేటీఆర్ని వివరిస్తే, ఆయనను విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ పేపర్ సెకండ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇటు రేవంత్ కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, ఇలా అందరూ కూడా రకరకాల వాళ్ళందరూ కూడా పేపర్ లీకేజ్పై స్పందించారు. విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు వాళ్ళు అండగా ఉంటూ వాళ్ళ విషయంలో వీళ్ళు కూడా ఏకీభవిస్తూ మరి ప్రతి పోరాటానికి కూడా వీళ్ళు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో మొత్తంగా అయితే ఇది ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఇది ఫస్ట్ కేటీఆర్ని క్వశ్చన్ చేయాలి, కేటీఆర్ని విచారిస్తేనే విషయం అంతా బయటకు వస్తుంది అన్నట్లుగా ప్రతిపక్షాలంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఒక వార్త మనం చూస్తే ఇక అనర్హత వేటే ఆయుధంగా కాంగ్రెస్ ఆందోళన పదం అంటూ ఇచ్చారు. విపక్షాల ఐక్యతకు చొరవ అంటూ ఇచ్చారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, త్వరలో జై భారత్ మహా సత్యాగ్రహం అంటూ కూడా ఇచ్చారు. జై భారత్ మహా సత్యాగ్రహం ఉంటుంది త్వరలోని, నెలపాటు జాతీయ స్థాయిలో ఆందోళన కొనసాగుతాయి రాహుల్ వేటుపై అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా జరిగాయి. పార్లమెంట్ బయట విపక్ష ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి మరి రాహుల్ గాంధీపై చేసిన అనర్హత వేటు విషయంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే అవినీతి పరులను కాపాడడానికి విపక్షాల ఉద్యమం కొనసాగుతుంది అంటూ కూడా ప్రధాని మోడీ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనం పేపర్ 6లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే మంత్రి కేటీఆర్పై అనవసరమైన పరువు నష్టం కలిగించే విషయాలు మంత్రి ఇటు రేవంత్ ఇటు బండి సంజయ్ వీళ్ళంతా మాట్లాడారు కాబట్టి 100 కోట్ల దావా విషయంలో వచ్చారు. అలాగే ఇటు విపక్షాల ఉద్యమం అంటూ ప్రధాని మోడీ, ఇంకా రైతులకు సాయం తక్షణ చర్యలే తీసుకుంటున్నామంటూ ఇటు మంత్రి సీఎం కేసీఆర్, ఇలా అన్ని పేపర్లు కూడా యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.